సౌందర్య లెక్చరర్ నీ రూమ్మేట్ కదా, ప్రాబ్లం కాలేదు? అదేం లేదే, ఆవిడ చాలా మోడర్న్, ఎంత సోషల్ గా మూవ్ అవుతుందో తెలుసా, మీ అందరికంటే బెటర్. కానీ అదేమిటో ఆవిడ ఏ పని చేసినా బాత్రూమ్ లోనే. బట్టలు మార్చుకోవాలన్నా బాత్రూమే, నేను బట్టలు మార్చుకుంటున్నా బాత్రూమ్ లో చూస్తుంది. మేడం వచ్చేసారు. ఓ కూర్చోండి కూర్చోండి. నేను మీకు కొత్త, మీరు నాకు కొత్త అని మేమెవ్వరం ఫీల్ అవ్వట్లేదు. మీ గురించి మీ రూమ్మేట్ మాకంతా చెప్పింది. ఓ ఐ సీ. థ్యాంక్ యూ సౌందర్య. ఇవాళ ఏమిటి మన క్లాసు? ఫిజిక్స్. ఓ ఫిజిక్స్, ఇదొక విచిత్రమైన సబ్జెక్ట్. ఇందులో ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉండడం అనేది ముఖ్యమైన పాయింట్. ఉదాహరణకి ఒక కుక్క తనకి ఇష్టమైన కుక్కను చూడటం యాక్షన్ అయితే, అలా చూసినప్పుడు ఆ కుక్క ఒంట్లోంచి కరెంట్ పాస్ అయ్యి దాని తోక ఇలా 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 ఆడించడం రియాక్షన్. మరి మనుషులైతే? మనుషులకు తోక ఉండదు కదమ్మా ఆడించడానికి. కానీ కరెంటు మాత్రం పాస్ అవుతుంది. పాస్ అయ్యి పెదాలు ఆడటం, కళ్ళు కొట్టుకోవడం, బుగ్గలు ఎరుపెక్కడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎనీ డౌట్స్? డౌట్లే లేవు మేడం, కానీ మీ ఫేస్ లో గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏముంది, డైలీ షేవింగ్ చేసి. సేవింగ్, ఎనర్జీ సేవింగ్ సౌందర్య. మరి మీ పర్సనాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మేడం? ఆ పర్సనాలిటీ అంటే ఎక్సర్సైజ్లు, గేమ్స్. ఏ గేమ్స్ మేడం? గేమ్స్ అంటే కబడ్డీ. ఓ కబడ్డీ. మేడం మేమంతా కబడ్డీ ప్లేయర్స్, మీరు ఒక్కసారి మాతో కబడ్డీ ఆడాలి. అయ్యో నాకు ఇప్పుడు ప్రాక్టీస్ పోయింది. మేడం ప్లీజ్ మేడం. కబడ్డీ 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 ఎక్సలెంట్ మేడం, చాలా బాగా ఆడారు. ఎక్కడ నేర్చుకున్నారు? వాట్ ఈస్ దిస్? ఐ యామ్ ఏ ఛాంపియన్. మీరు మన స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ ఇచ్చి ఛాంపియన్స్ చేయండి. షూర్ షూర్ మేడం. ఓ ప్రిన్సిపాల్ గారు గ్రాండ్ సన్, మీరు పదండి నేను వస్తాను. హాయ్. ఏంట్రా సాయంత్రం రమ్మన్నాగా? పద. ప్రస్తుతం ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఏ? నేను చెప్పానే బర్త్ సర్టిఫికేట్ అని. ఇప్పుడు నా రూమ్మేట్ సూపర్. అలే ఛాన్స్ కొట్టేసావురా. అవును, నాయనమ్మకి ఎలా ఉందిరా? షీజ్ ఓకే. అమ్మయ్య పోన్లే. కానీ ప్రస్తుతం వాడికి ఎటువంటి షాకింగ్ న్యూస్ తెలియకూడదన్నాడుగా డాక్టర్. ఎప్పుడు చూసినా సరోజిని సరోజిని అని నిన్నే కలవరిస్తోంది. రే చెప్పా చేయకుండా ఎక్కడికైనా చెక్కేసావు. చెప్పి కూడా ఎక్కడికి చెక్కేను. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో, కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే